శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. సౌందర్య లహరిలో ఈరోజు మనం 14వ శ్లోకానికి వచ్చేసాం. 14వ శ్లోకం. శైతౌ షట్పంచాశత్ ద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టిః చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్త్రింశత్ మనసి చ చతుషష్టిరితి యే మయూఖాస్తేషామపి ఉపరి తవ పాదాంబుజయుగం. శైతౌ షట్పంచాశత్ ద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టిః చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్త్రింశత్ మనసి చ చతుషష్టిరితి యే మయూఖాస్తేషామపి ఉపరి తవ పాదాంబుజయుగం. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు మన శరీర చక్రం, విశ్వచక్రం, శ్రీచక్రం, దాంట్లో మళ్ళీ కాలము, దేశము అనే అంశాల గురించి వివరంగా చెప్తున్నారు. దీంట్లో అంటే అమ్మవారి యొక్క సౌందర్యం, విశ్వ చైతన్యం, విశ్వమంతా చైతన్య శక్తే ఉంది. ఆ చైతన్యమే ప్రవాహంగా ఉంది. అదే చైతన్య లహరి, అదే సౌందర్య లహరి. అమ్మవారి ప్రవాహం ఎలా ఉంది విశ్వంలో అంటే అది ప్రవహిస్తుంది. ఆ సౌందర్యం అది చైతన్యంగా ఉంది. అలాగే మన శరీరంలో కూడా ఆ చైతన్య ప్రవాహం మనలో కూడా ప్రవహిస్తోంది. అది ఎలా ఉంది అనే విషయం చెప్తున్నారు. ఎలా ఉంది అంటే ఇప్పుడు మనము సూర్యుని యొక్క కిరణాలని మనం చూస్తున్నాం. సూర్యుని యొక్క కిరణాలు ఎలా వస్తున్నాయి మనకి? ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి నుంచి కిరణాలు మనకు వస్తున్నాయి. మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. మరి సూర్యుడికే ఎవరు ఆ కిరణాలు ఇస్తున్నారు అన్నప్పుడు అసలైన తత్వం అమ్మవారు. అమ్మవారు అంటే శివశక్తుడు. అమ్మవారు విశ్వానికంతటినీ తన కిరణాలతో వెలుగునిస్తున్నారు. 3 రకాలుగా ఇస్తున్నారు. 1 చంద్రుడు, 2 సూర్యుడు, 3 అగ్ని. ఈ మూడింటితోనే విశ్వం ఉంది. అగ్ని, సూర్యుడు, భూమి. అగ్ని, సూర్యుడు, భూమి, చంద్రుడు, సూర్యుడు, అగ్ని. ఈ 3 రూపాలతోనే విశ్వమంతా కూడా వెలుగు ఉంది. కాంతి ఉంది, వేడి ఉంది, మనకు ఔషధ శక్తి ఉంది, జీవశక్తి ఉంది. అన్ని రకాల శక్తులు ఆ మూడింటి ద్వారా మనకు వస్తున్నాయి. అగ్నిశక్తి సూర్యుడిలోనే ఉంది. ఆ సూర్యుడిలోంచి శక్తి తీసుకొని చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఈ మూడింటి శక్తితోనే విశ్వం నడుస్తోంది. మూడింటిలో ఏముంది? అగ్ని అంటే వేడి ఉంది, వెలుగు ఉంది, చంద్రుల్లో చల్లదనం ఉంది. ఈ మూడింటితోనే మనకు విశ్వం నడుస్తుంది, విశ్వచక్రం నడుస్తోంది. అగ్ని సోమాత్మకం జగత్. ఈ జగత్తంతా ఈ మూడింటితో నడుస్తోంది. ఈ మూడింటికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 3 బయట మనకు కనిపిస్తున్నాయి. సూర్యుడిలోనే అగ్ని కనిపిస్తోంది, సూర్యుడిలోనే మనకు వెలుగు కనిపిస్తోంది. అలాగే చంద్రుడిలో ఉండే చల్లదనం కనిపిస్తోంది. సూర్యుడిలోంచే చల్లదనం తీసుకొని మనకి ఇస్తున్నాడు, ప్రకాశం తీసుకొని ఇస్తున్నాడు చంద్రుడు. ఇది మనకందరికీ సోషల్ చదువుకున్న వాళ్ళకి తెలుసు కదా.
ఆ మూడు బయట ఎలా ఉన్నాయో మనలో కూడా ఆ మూడే ఉన్నాయి. బయట ఏ విధంగా ఆ మూడు శక్తులు ఉన్నాయో మనలో కూడా ఆ మూడు శక్తులు ఉన్నాయి. మన నాభి దగ్గర అగ్నిమండలం ఉంది, మన యొక్క హృదయ స్థానంలో సూర్యమండలం ఉంది, మన ఆజ్ఞాచక్రం పైనుంచి చంద్రమండలం ఉంది. ఈ మూడు మన శరీరంలో ఉన్నాయి. అలాగే శ్రీచక్రంలో కూడా కింద 3 చక్రాలకి వచ్చేసేసి 3 చక్రాల్లో ఉండేది అగ్నిమండలం, మధ్యలో ఉండే 3 చక్రాల్లో ఉండేది సూర్యమండలం, పైన ఉండే 3 చక్రాల్లో ఉండేది చంద్రమండలం. ఈ విధంగా విశ్వచక్రం, మన దేహచక్రం, శ్రీచక్రం మూడింటిలో కూడా ఉండే విషయం ఒకటే. ఇవి ప్రకాశించాలంటే, వీటిలో కాంతి ప్రకాశించాలంటే, వీటిలో జీవశక్తి ప్రాణశక్తి అన్నీ రావాలంటే ఈ 3 శక్తులు ఏవి? అగ్ని, సూర్యుడు, చంద్రుడు. ఈ మూడింటి శక్తి రావడానికి ఎవరు కారణం అనే విషయాన్ని ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకం చెప్తున్నారు. ఎలా అంటే చివరి పాదం, తవ పాదాంబుజయుగం, తవ అమ్మ నీ యొక్క పాదాంబుజయుగం, నీ పాద పద్మముల వంటి పాదాల నుంచి వచ్చే ఆ 2 పాదాలు జంట, ఆ పాదముల జంట, అందులో నుంచి మయూఖాస్తేషామపి, అమ్మవారి పాదాల్లోంచి మయూఖములు అంటే కిరణాలు, కాంతి కిరణాలు మనకు ప్రసరిస్తున్నాయి. మన దేహంలో, విశ్వంలో, శ్రీచక్రంలో అమ్మవారి యొక్క కాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయి. ఆ కిరణాలు ఎంతంత సంఖ్యలో వస్తున్నాయి, అవి ఎలా యాక్టివేట్ అవుతున్నాయనే విషయాన్ని, విశ్వంలో ఎలా యాక్టివ్గా ఉన్నాయి, అలాగే మన శరీరంలో ఎలా ఉన్నాయి, శ్రీచక్రంలో ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు ఆదిశంకరాచార్యులు గారు. అమ్మ నీ పాదాల్లో నుంచి అద్భుతమైన కిరణాలు వస్తున్నాయి. అవి కూడా పంచభూతాల మీద పడుతున్నాయి. విశ్వమంతా పంచభూతాలతో ఉంది. మన శరీరంలో కూడా ముందు యోగ శాస్త్రం ప్రకారం చెప్పేశాడు, మనలో కూడా 6 చక్రాలు ఉన్నాయి, అవి కూడా పంచభూతాలతో కూడి ఉన్నాయి, ప్లస్ మనస్తో ఉంది మనకి 6 చక్రాలు. అలాగే విశ్వంలో కూడా పంచభూతాలు ఉన్నాయి, ఆ పంచభూతాలను నడిపేటువంటి సమిష్టి మనసు ఉంది, అక్కడ 6 ఉన్నాయి, మన శరీరంలో 6 ఉన్నాయి. ఈ 6 అమ్మవారి యొక్క కిరణాలు ఎక్కడెక్కడ ఎలా పడుతున్నాయనే విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు అందుకనే యోగ శాస్త్రం ప్రకారం చెప్పిన తర్వాతే ఈ విశ్వరహస్యాన్ని చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు. ఎలా? ఇప్పుడు మనకు అమ్మవారి పాదాలు మన శిరస్సు మీద ఉన్నాయి, మన శిరస్సు మీదే అమ్మవారి పాదాలు ఉన్నాయి, ఆ శివశక్తుల పాదాలు ఉన్నాయి. కనిపిస్తుందా ఫోటో? ఈ పైన అమ్మవారి పాదాలు ఉన్నాయి సహస్రాలంలో. ఇక్కడి నుంచి అమ్మవారి పాదాలు మన దేహం అంతా పడుతున్నాయి. మన దేహం అంతా పడుతున్నప్పుడు ఎలా పడుతున్నాయో ఈ శ్లోకం చెప్తున్నారు. మొట్టమొదట క్షితౌ షట్పంచాశత్, క్షితి అంటే మూలాధార చక్రం. మూలాధార చక్రంలో భూతత్వం ఉంటుంది. ఈ భూతత్వంలో వచ్చేసి షట్పంచాశత్, షట్ అంటే 6, పంచాశత్ అంటే 50, 52 కిరణాలు అమ్మవారి పైన పాదాల నుంచి వచ్చి ఈ భూతత్వం మీద పడుతున్నాయి. ఫోటో ఒకేసారి చూస్తూ వినండి, శ్లోకం కూడా ఒకేసారి ఫాలో కావాలి. క్షితౌ షట్పంచాశత్, క్షితి అంటే భూమి. ఇక్కడ మూలాధార చక్రంలో భూతత్వం ఉంటుంది. ఇక్కడికి పైనుంచి అమ్మవారి పాదాల నుంచి వచ్చి కిరణాలు వచ్చి ఇక్కడ పడుతున్నాయి, ఈ మూలాధార చక్రంలో పడుతున్నాయి. ఎన్ని కిరణాలు అంటే 52 కిరణాలు. ద్విసమధిక పంచాశదుదకే, పంచాశత్ ఉదకే, ఉదకం అంటే నీరు. ఈ మణిపూరక చక్రం నందు అమ్మవారి యొక్క కిరణాల నుంచి వచ్చే కాంతి ద్విసమధిక, ద్వి అంటే 2, సమధిక అంటే 2 కంటే ఎక్కువ, 50కి 2 ఎక్కువ అంటే 52. 52 కిరణాలు వచ్చి మణిపూరక చక్రం నందు నాభి దగ్గర పడుతున్నాయి. హుతాసే 62, హుతాసే అంటే హుతం అంటే అగ్ని. అగ్నిలో అగ్నిగా ఉండే స్వాదిష్టాన చక్రం నందు 62, షష్ఠి అంటే 60, ద్వా అంటే 2, 62 కిరణాలు పడుతున్నాయి.
చతురధిక పంచాశదనిలే. పంచాశత్ అనిలే. అనిలే అంటే గాలి. ఆ గాలిలో ఈ గాలి అంటే అనాహత చక్రం. అనాహత చక్రం నందు వచ్చేసేసి అమ్మవారి యొక్క కిరణాలు 54 పడుతున్నాయి. చతురధిక పంచాశత్ 54. దేవి ద్విషట్త్రింశత్. దివి అంటే ఆకాశం. ఆకాశంలో ద్వి అంటే 2. షట్ త్రింశత్. షట్ అంటే 6, త్రింశత్ అంటే 30. 36 × 2 72 కిరణాలు. 72 కిరణాలు వచ్చేసి ఈ ఆకాశ తత్వంలో ఉన్నాయి. ఆకాశం అంటే గొంతు దగ్గర. మనసి చతుషష్టి రీతియే మయూకం. ఆజ్ఞాచక్రం నందు చతుషష్టి అంటే 64. చతు అంటే 4, 60. షష్టి అంటే 60. 64 కిరణాలు ఉన్నాయి. ఈ విధంగా పంచభూతాల్లో మన శరీరంలోనే అమ్మవారి పాదాల నుంచి వచ్చి కిరణాలు వచ్చి మన శరీరానికి శక్తి ఇస్తున్నాయి. ఈ విషయాన్ని మనకు ఆదిశంకరాచార్యులు మన శరీరం ప్రకారం చెప్పారు. అలాగే విశ్వంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. మన భూమి ఉంది. మన భూమి మీద క్షితౌ షట్పంచాశత్. మళ్ళీ శ్లోకం మొత్తం చూడండి. షట్పంచాశత్. షట్ అంటే 6, పంచాశత్ అంటే 50. 56 కిరణాలు వచ్చి భూమి మీద పడుతున్నాయి. ద్విసమధిక. ద్వి అంటే 2 అధికంగా ఉండే 50 అంటే 52. పంచాశత్ ఉదకే. ఉదకం అంటే నీరు. నీటిలో అంటే ఈ జలం, భూమి మీద ఉండే నీటిలో అమ్మవారి యొక్క కిరణాలు ఎన్ని పడుతున్నాయట? 52 పడుతున్నాయి. హుతాసే ద్వాషష్టి. హుతం అంటే అగ్ని. అగ్నిలో వచ్చేసేసి ద్వాషష్టి. ద్వా అంటే 2, షష్టి అంటే 60. 62 కిరణాలు పడుతున్నాయి. చతురధిక పంచాశదనిలే. చతురధిక. చతు అంటే 4, అధికం దాని 4 ఎక్కువగా ఉండే 50 అంటే 54. 54 కిరణాలు ఎక్కడ పడుతున్నాయట? అనిలే అంటే గాలిలో పడుతున్నాయి, అంటే వాయువులో పడుతున్నాయి. దేవి అంటే ఆకాశం. ఆకాశంలో వచ్చి ద్విషట్ త్రింశత్. షట్ త్రింశత్. త్రింశత్ అంటే 30, షట్ అంటే 6, ద్వి అంటే 2. 36 × 2 72 కిరణాలు పడుతున్నాయి. మనసిచ. మనసు ఉండేది ఆజ్ఞాచక్రం. అలాగే విశ్వానికంతా కలిసి ఈశ్వర మనస్సు ఉంది. ఆ మనసిచ మనసులో చతుషష్టి. చతు అంటే 4, షష్టి అంటే 60, 64. 64 కిరణాలు అమ్మవారి పాదాల నుంచి వచ్చి పడి శక్తి ఇస్తున్నాయి. ఈ విధంగా విశ్వంలో అంతటా కూడా ఆ విశ్వశక్తి అమ్మవారిదే ప్రవహిస్తోంది. ఇప్పుడు మనం మొదటి లైన్లో చూస్తే క్షితౌ షట్పంచాశత్ అన్నప్పుడు 56 కిరణాలు. ద్విసమధిక పంచాశదుదకే అంటే 52 కిరణాలు. మొట్టమొదటి లైన్లో ఉండే దాంట్లో 56, 52 కిరణాలు కూడితే 108 కిరణాలు అవుతాయి. మొత్తం కూడితే 108 కిరణాలు అవుతాయి. అలాగే హుతాసే ద్వాషష్టి అన్నప్పుడు 62. చతురధిక పంచాశదనులే అంటే 54. 54 + 62 116 అవుతాయి. దేవి ద్విషట్త్రింశత్ 72. చతుషష్టి 64. 64 + 72 136 అవుతాయి. అప్పుడు రెండింటిలో మొట్టమొదటి చెప్తున్న 108 కళలు, 108 భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అగ్ని కళలు. అగ్ని కళలు మన యొక్క నాభిస్థానంలో ఉన్నాయి. విశ్వంలో కూడా భూమి జలము కలిసి 108 కిరణాలు, 108 అగ్ని మండలంగా ఉండే దాంట్లో ఉన్నాయి. అలాగే 116 రెండో లైన్లో ఉండేది 116. ఆ 116 వచ్చి సూర్యకిరణాలు. సూర్యశక్తి అంతా కూడా వ్యాపించి ఉంది. తర్వాత ఉండే దాంట్లో 136 అవి చంద్రకళలు. అవన్నీ కూడా విశ్వం అంతా 136 వ్యాపించున్నాయి. ఇవన్నీ మొత్తం కూడితే 360 అవుతాయి. 360 డిగ్రీస్. ఒక వృత్తంలో ఉండేది 360 డిగ్రీస్. ఈ విశ్వం అంతా కూడా ఈ 360 డిగ్రీస్తో పనిచేస్తుంది. కాబట్టి దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే మొదటి చెప్తున్నటువంటి సంఖ్య దీంట్లో ఎన్ని ఉన్నాయి? 6 నెంబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క నెంబర్ ఏం చెప్తున్నారంటే మన కాలచక్రం చెప్తున్నారు. విశ్వచక్రం చెప్పడం అయిపోయింది, కాలచక్రానికి వచ్చాం. కాలచక్రంలో ఏం చెప్తున్నారంటే 56 మనకు ఋతువులు 2 మాసాలు కలిసి ఒక ఋతువు అవుతుంది. ఆ ఋతువులకి మొత్తానికి 60 రోజులు ఎంత ఉండాలనేది మనం చెప్పేది కాదు.
ఖగోళ శాస్త్రం ప్రకారంగా డిసైడ్ అయిపోయి ఉంటుంది. దాని ప్రకారంగా చెప్తున్నారు ఇక్కడ. మొట్టమొదటి దానికి 56 రోజులు, తర్వాత 52 రోజులు, అలా ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క ఎన్నెన్ని రోజులు ఉండాలని డిసైడ్ అయిపోతుంది. ఈ విధంగా ఈ శ్లోకంలో 6 ఋతువులు అంటే కాలచక్రం చెప్తున్నాడు. 6 ఋతువులు చెప్తున్నారు. మన విశ్వచక్రం మన శరీర చక్రంలో ఉండే అగ్ని సోమాత్మకం జగత్ అన్నట్టుగా అగ్ని, సూర్యుడు, చంద్రుడు, ఈ మూడింటి యొక్క శక్తి అంతా కూడా మనలో ఉంది, బయట ఉంది. మన లోపల బయట ఉండేది ఆ 3 శక్తులే. శ్రీచక్రంలో ఉండేది కూడా 3 శక్తులే. ఈ 3 శక్తులకి కిరణాల రూపంలో శక్తి ఇస్తుంది ఎవరంటే అమ్మవారి పాదాల నుంచి వచ్చే కిరణాలు. ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి కోసంగా ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకంలో మనకు ఇంత గుప్తంగా రహస్యాన్ని పెట్టి మనకు తెలియజేశారు. చైతౌ షట్పంచాశత్ ద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టిః చతురధిక పంచాశదనిలే దేవి ద్విషట్త్రింశత్ మనసి చతుషష్టిరితి యే మయూఖాస్తేషామపి ఉపరి తవ పాదాంబుజయుగం. అమ్మా, నీ పాత పద్మాల నుంచి వస్తున్న కిరణాలతోనే ఈ విశ్వచక్రం తిరుగుతోంది, మా దేహ చక్రం తిరుగుతోంది, శ్రీచక్రానికి శక్తి వస్తోంది. విశ్వమంతా కూడా నీ శక్తితో నిండిపోయింది. ఆ శక్తి చైతన్యం, అదే సౌందర్యం, అదే ప్రవాహం, అదే సౌందర్య లహరి అని చెప్పి అమ్మవారి యొక్క విశ్వంలో అమ్మవారి చైతన్య ప్రవాహం ఎలా ఉందనే విషయాన్ని మనకు లెక్కలతో సహా ఖగోళ శాస్త్రంలో ఉండే విషయాన్నంతా కూడా మనకు విశదీకరంగా తెలియజేశారు ఆదిశంకరాచార్యులు ఈ 14వ శ్లోకంలో. ఈ విధంగా ఈరోజు సౌందర్య లహరిలోని 14వ శ్లోకంలోని విశేషాంశాలని తెలుసుకున్నాం.